వెల్కమ్ బ్యాక్. మనవాడు కదా అయితే వేసేయి వేటు. ఇది ఏపీ సర్కార్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్. ఏళ్లకేళ్లు ఒకే సీటులో కూర్చున్న అధికార పార్టీ అనుయాయులకు సర్కార్ నిబంధనలు వర్తించవా అన్న చర్చ జరుగుతోంది సచివాలయంలో. గత ప్రభుత్వ పాలనలో కీలకమైన అధికారులపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశమవుతోంది. సర్కారీ కొలువుల్లో ఉంటే బదిలీలు సర్వసాధారణం. సర్వీసులో ఒక చోట నుంచి మరొక చోటకి బదిలీ అవుతూ ఉంటారు ఉద్యోగులు. కానీ ఎక్కడికి బదిలీ కాకుండా ఒకే శాఖలో ఏళ్లకేళ్లు తిష్టవేసే ఉద్యోగులను ఎప్పుడైనా చూసారా? ఓసారి ఏపీ సెక్రటరియట్కి వెళ్లారంటే అలాంటి వారి దర్శనం అవుతుంది. 5-10 కాదు, సచివాలయంలో 30 years ఎక్స్పీరియన్స్ వాళ్ళది. దశాబ్దాల పాటు ఒకే కుర్చీకి అతుక్కుపోయి కూర్చోవటం వాళ్ళకే సాధ్యమవుతోంది. మరి ఇటీవల జరిగిన అసిస్టెంట్ సెక్రటరీల బదిలీలు సచివాలయంలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయట. 21 మంది అసిస్టెంట్ సెక్రటరీల బదిలీ వెనక రాజకీయ కారణాలున్నాయన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2271 పొలిటికల్ జీవో అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బదిలీలపై ఉద్యోగుల ఆగ్రహానికి అసంతృప్తికి కారణం ఒక్కటే. బదిలీల విషయంలో అందరినీ సమానంగా చూడాలే గాని తమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది వారి వాదన. రాష్ట్రంలో సాధారణంగా ప్రతి ఏటా ఉద్యోగుల బదిలీలు సహజమే. దీర్ఘకాలికంగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. కానీ దశాబ్దాలకు పైగా ఒకే కుర్చీలో ఉంటున్న సీనియర్లకు బదిలీలు లేకపోవటమేంటన్న చర్చ జరుగుతోంది. సచివాలయంలో ఒకే శాఖలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారట. 20 ఏళ్లుగా ఒకే శాఖలో పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి ఓ సెక్షన్లో 3.5 ఏళ్లుగా ఉన్నవారిని బదిలీ చేశారని ఉద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని సమాచారం. జీవో నెంబర్ 2271 వెనక ఉద్యోగ సంఘాల నాయకుల హస్తం ఉందన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది. గతంలోనే లాంగ్ స్టాండింగ్ ట్రాన్స్ఫర్స్ జరిగేవి. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజనతో ఆ బదిలీలు ఆగిపోయాయి. సరిగ్గా ఆ ఉద్యమం సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు బలపడ్డారు. ఇప్పుడు ఆ నేతలే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఓ వర్గం ఉద్యోగులపై కక్ష సాధిస్తున్నారన్న గుసగుసలు సచివాలయంలో వినిపిస్తున్నాయి. జీవో నెంబర్ 2271 వెనక కూడా వారున్నారన్న చర్చ జరుగుతోంది. ఉద్యోగ సంఘాల నేతల రాజకీయాల వల్ల తాము బలైపోతున్నామని, ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే మరిన్ని పొలిటికల్ బదిలీలు తప్పవన్న చర్చ జరుగుతోంది. బదిలీ అయిన వాళ్లలో కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని సమాచారం. ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన వాళ్ళని వదిలేసి 3 ఏళ్ల నుంచి ఒకే చోట ఉన్నవాళ్లను బదిలీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అంటున్నారు. దీనిపై చీఫ్ సెక్రటరీ IYR కృష్ణారావుకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.